గైనిక్ సమస్యలతో ఆసుపత్రిలో చేరారు ఎమ్మెల్సీ కవిత. కాసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తి కానున్నాయి. తీహార్ జైల్లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు కవిత. గైనిక్ సమస్యలతో ఆసుపత్రిలో చేరారు ఎమ్మెల్సీ కవిత. కాసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. సాయంత్రానికి వైద్య పరీక్షలకు పూర్తి కానున్నాయి. తీహార్ జైల్లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు కవిత. దీనికి సంబంధించి మరింత సమాచారం బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత చాలా కాలం నుంచి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆమెకు తరచూ అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటారు. ఈ రోజు అనివార్య పరిస్థితుల్లో ఆసుపత్రిలో హైదరాబాద్ నగరంలోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె జాయిన్ కావడం జరిగింది. ఎందుకు కారణం ఏంటంటే ఇప్పటికే ఆమె తీహార్ జైల్లో ఉన్నప్పుడు అనేక రకాలుగా ఆరోగ్య సమస్యలకు గురి కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా గైనిక్ సమస్య బాగా ఆమెను ఇబ్బంది పెట్టిందని చెప్పేసి కూడా సన్నిహిత వర్గాలు చెప్తా ఉన్నాయి, ఆఫీస్ కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. ఎంత ప్రయత్నించినా ఆమె రికవరీ కావడానికి ఇబ్బంది అవుతుంది. ఎంత రెస్ట్ తీసుకున్నది సాధ్యం కావట్లేదు. కాబట్టి అనివార్యమైన పరిస్థితుల్లో డాక్టర్ సలహాల సూచనల మేరకు ఆమె ఇప్పుడు ఆసుపత్రిలో చేరిన కావడం జరిగింది ఈ రోజు ఉదయం. సో అన్ని పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్లు ఏం చెప్తారు, ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలని చెప్పేసి చెప్తారు, లేదంటే ఎటువంటి ఏమైనా సర్జరీకి సలహాలు ఇస్తారా ఏంటనేది కూడా ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకమైనటువంటి వైద్యుల చేత ఆమె పూర్తి స్థాయి పరీక్షలకు ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ జాయిన్ అయిన తర్వాత డాక్టర్ల సలహాల మేరకు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఎటువంటి పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తున్నది కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి కవిత దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చి జైల్లో ఉన్న సందర్భంలోనే ఎయిమ్స్ ఆసుపత్రికి కూడా వెళ్లి పరీక్షల కోసం వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా తీహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు బీపీ డౌన్ కావడం, అదేవిధంగా ఇతర ఆరోగ్య సమస్యలు రావడం లాంటివన్నీ కూడా అప్పట్లోనే కోర్టు పర్మిషన్ తీసుకుని ఆమె ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ ఆమె బయటకు వచ్చిన తర్వాత కూడా ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదన్నటువంటి సమాచారంతో ఈ రోజు ఆమె ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినటువంటి ఆసుపత్రులు ఇప్పుడు వైద్య పరీక్షలు కొద్దిసేపట్లో ప్రారంభమైన తర్వాత వైద్యులు ఏం చెప్తారు, దాన్ని బట్టి ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలి, ఎటువంటి పరీక్షలు జరగబోతాయి అనేది కూడా ఆమెకు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి కాసేపట్లో మాత్రమే తెలిసే అవకాశం ఉంది. సౌజన్య, రైట్, థాంక్యూ రాజు. గైనిక్ సమస్యలతో ఆసుపత్రిలో చేరారు ఎమ్మెల్సీ కవిత. కాసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తి కానున్నాయి. తీహార్ జైల్లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు కవిత.